హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజైతే నేను మీకోసం శనగపిండి బర్ఫీ ఎలా తయారు చేయాలని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. దీనికోసం మనమైతే ఒక మందపాటి బాండీ పెట్టుకోవాలండి. బాండీ అడుగనేది పలసంగా ఉండకూడదు, మందంగా ఉండాలి. దీనికోసం నేను ఒక కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే చూపిస్తున్నాను అదే కప్పుతో కొలతలు తీసుకోండి, చాలా బాగుంటుంది ఈ బర్ఫీ అనేది. నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి అనేది కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే ఈ బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది. లేదంటే టేస్ట్ అనేది కొంచెం చేదు వస్తుంది. చూడండి, మనం మంట అనేది సిమ్ టు మీడియం మార్చుకుంటూ చాలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే శనగపిండి అనేది పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయి దీంట్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు చక్కెర తీసుకుందాం. అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ తీసుకుందాం. దీన్ని మనం మరీ గట్టి పాకం అదంతా రావాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ అలా పట్టుకుంటే స్టిక్కీగా లైట్గా అలా వస్తే సరిపోతుంది. అప్పుడు మన బర్ఫీ అనేది కూడా చాలా బాగా కుదురుతుంది. చూడండి, అలా మనం వేలుతో పట్టుకుంటే జస్ట్ అంతే లైట్గా అలా పట్టుకుంటే సరిపోతుందండి. మన పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీంట్లో మనం షుగర్ సిరప్ అనేది మొత్తం అంతా ఒక్కసారి పోసేయకూడదండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ లైట్గా అలా కలుపుతూ ఉండాలి. చూడండి, మొత్తం ఒకసారి పోసినప్పుడు ఏంటంటే ఉండగట్టేస్తుంది. అలా ఉండగట్టకుండా ఇలాగ సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం స్లోగా కలుపుకుంటూ ఉండాలి. మంట అనేది ఎక్కడ పెంచకండి. మంట అనేది ఎప్పుడైనా కానీ స్లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఇంకొకటండి, మీకు బర్ఫీ అనేది మాకు మెత్తగా కావాలి, పిల్లలు పెద్దలు ఎవరైనా ఉన్నారు తినాలి సాఫ్ట్గా కావాలనుకుంటే ఇది జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోపల అలా అదిగో చూడండి ఈ స్ట్రక్చర్ మీద ఇంకొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే దీన్ని కొంచెం గట్టిగా చేయాలనుకుంటున్నాను. అలా చేసుకుంటే మనం 10 to 15 డేస్ బయట పెట్టుకున్నా కానీ బర్ఫీ అనేది పాడవుతుంది. అంత టేస్టీగా అంత బాగుంటుంది. మైసూర్ పాక్ టేస్ట్ వస్తుందండి. చూడండి ఇది ఇలాగా మీకు కావాలంటే ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు తీసేసుకోండి. ఒక ప్లేట్లో తీసేసుకుంటే బర్ఫీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండి. అప్పుడు మనం కట్ చేసి పీసెస్ తీసుకోవచ్చు. నేనైతే కొంచెం టైట్గా చేస్తున్నాను చెప్పాను కదండి. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ మనం బాగా స్లోగా అలా కలుపుకుంటూ ఉండాలండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ తీసుకున్న దానికి మనం కొంచెం అంత ఆయిల్, కొంచెం కాదండి ఆయిల్ అనేది కొంచెం థిక్గానే అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసి ఈ ప్లేట్ అనేది పక్కన ఉంచుకొని మనం చేసుకున్న బర్ఫీని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం బాగా ఒక స్పూన్కి బ్యాక్ సైడ్ తిప్పుకొని కొంచెం అంత ఆయిల్ పూసుకొని మొత్తం అంతా ఒకటే షేప్లో పెట్టేసుకోవాలి. దీన్ని బాగా పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలండి. ఇది కొంచెం చల్లారడానికి టైం అనేది 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. చూడండి ఇలా చేసేసుకున్నాం. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మన పీసెస్ తీసుకొని ఒక స్టెయిన్లెస్ కంటైనర్లో వేసుకునేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ అయినా కానీ పాడవ్వండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిన్న టేస్ట్ చాలా బాగుంది. అందుకోసం మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే మీరు సాఫ్ట్గా కూడా చేసేసుకోవచ్చు. చూడండి మన బర్ఫీస్ ఎలా రెడీ అయ్యాయో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మా వంటలు కనుక మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.